నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా నేను నిన్న ఒక వీడియో చేశానండి. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా 'భాషా' సినిమాలో ఒక డైలాగ్‌ని నేను విభేదిస్తున్నాను అని చెప్పి ఒక వీడియో చేశానండి. నేను కాదండి, సొసైటీ తీరే అలాగ ఉందండి. అలాగే ఈరోజు 'ఆ నలుగురు' సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక విలువైన మాట చెప్తారండి ఒకటి. డైలాగ్. అది డైలాగ్ అంటే విలువైన మాట అండి. వజ్రం, వజ్రం లాంటిది. ఎలా ఉందంటే ప్రస్తుత రోజుల్లో నేను ఆయన చెప్పిన ఈ మాటలను 100కి 100%, 100కు 99% కాదు, 100కు 99.99% కూడా కాదండి. 100కు 100% అంగీ సమర్థిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. నేను సమర్థించడం కాదండి. సొసైటీ తీరే ప్రస్తుత రోజుల్లో అలా ఉందండి. ఆయన చెప్పింది ఏంటంటే, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే హరిశ్చంద్రుని చేత అబద్ధమాడిస్తాను అందాట. అలాగే భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి కొడుకులను విడగొడతాను, అలాగే అన్నదమ్ముల మధ్యన గొడవ పెడతాను, చివరాఖరికి ప్రాణ స్నేహితులను కూడా మధ్య కూడా గొడవ చిచ్చు పెట్టి గొడవ పెడతానని చెప్పి అంటదట రూపాయి అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారండి. అది అక్షరాల వాస్తవం అండి. ప్రస్తుత రోజుల్లో అలాగే ఉందండి సేమ్. ఈ రూపాయి అంటే రూపాయి అంటే ఒక రూపాయి కాదండి. ఈ డబ్బుల్ని మన అవసరాల కోసం మనం తయారు చేసామండి. మనం ముద్రించాం. అది మనల్ని సాధిస్తుంది ఈరోజు మనుషుల్ని. మన అవసరాల కోసం వాటిని తయారు చేస్తే మనల్నే సాధిస్తుందండి. సాధిస్తుందంటే రూపాయి అది కాదండి, గొప్పతనం కాదండి. మనలో ఐక్యతే అలాగ ఉందండి. అంటే డబ్బుకిచ్చిన విలువ బంధుత్వాలకు ఇవ్వట్ల. భార్యాభర్తలు ఫస్ట్ తండ్రి కొడుకుల మధ్యన చిచ్చు పెడతాను, గొడవ పెడతాను అని అంది. అంటే తండ్రికి కొడుకుకి కుటుంబంలో ఈ డబ్బులు అంటే ఆస్తి పంపకాలు ఇంకా ఏదైనా కానీ ఈ మధ్యన తారతమ్యాలు అంటే ఆశ, డబ్బు మీద ఆశ అవ్వచ్చు, ఆస్తి మీద ఆశ అవ్వచ్చు, ఇంకో మీద అత్యాశకు పోయి తండ్రిని కూడా కాదని చెప్పి తన్నేసే రోజులండి ఇవి. మనం సొసైటీలో చాలా చూస్తున్నాం. తండ్రి ఎక్కడో 100కి 1,00,000కి ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, కానీ తండ్రికి ప్రతి ఒక్కరికి తండ్రి కాకిపిల్ల కాకి ముద్ద అని చెప్పి గతంలో ఒక వీడియో చేశాను. తండ్రికి పిల్లోడు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎలాగున్నా, పొట్టిగున్నా, పొడుగ్గున్నా కానీ తన పిల్లోడంటే తనకి ఎప్పుడూ ప్రేమే అండి. అవసరమైతే తన ప్రాణాలకి తెగించి ఏదైనా చేస్తాడు. కానీ పిల్లలు ఆ విలువని గుర్తించలేక వాళ్ళకి ఎప్పుడు గుర్తు రాదండి. ఎందుకంటే గుర్తు వస్తుంది వాళ్ళు పెద్దయ్యి, వాళ్ళకి పెళ్ళయ్యి, వాళ్ళకి పిల్లలు పుట్టేసరికి అప్పుడు తెలుస్తుందండి. ఈ రూపాయి కోసం, ఈ డబ్బుల కోసం ఈ తండ్రిని తల్లిని వద్దనుకొని కాదనుకొని అవసరమైతే ప్రాణాలు తీసే రోజులండి ఆస్తులు అంతస్తుల కోసం. అలాగే అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెడతా అన్నారు కదా, అన్నదమ్ముల మధ్య కూడా సేమ్ అంతే అండి. తల్లిదండ్రులు ఎలాగో తండ్రి పిల్లలు, కొడుకు తండ్రి, అలాగే అన్నదమ్ములు కూడా అంతే అండి. రక్త సంబంధం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాం, చిన్నప్పుడు ఎలాగ ఉంటారండి పిల్లలు అన్నదమ్ములు. చాలా అసలు ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళకి ఏమి తెలియదండి. దేవుడితో సమానం అంటారు అందుకే చిన్నపిల్లలు. అలాంటిది వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆశ, అత్యాశకు పోయి డబ్బు ఆస్తి అంతస్తు చెప్పాం కదండి. అలాగే అన్నదమ్ముల మధ్యన తారతమ్యాలు. నిజంగా ఎటువంటి ఆశ లేకపోతే అన్నయ్య తమ్ముళ్ళు చిన్నప్పుడు అలాగే ఉంటారు, పెద్దప్పుడు కూడా అలాగే ఉంటారు. అలాగే ఇంకా చివరాఖరికి భార్యాభర్తల మధ్యన అన్నాం కదండి. భార్యాభర్తల మధ్యన కూడా అంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్. అంటే రూపాయి విడగొడుతుంది అని అంటే దాని అర్థం ఏంటండి? అంటే డబ్బుకి ఇచ్చిన విలువ సామెత చెప్తారండి. మన దగ్గర డబ్బు లేకపోతే నీ భార్య కూడా నిన్ను నమ్మదా అని చెప్పే ఒక నానుడు ఉందండి. అది ఈ రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం నమ్మవలసి వస్తుందండి. అలాగే ఉందండి సొసైటీ తీరు. అలాగే ప్రాణ స్నేహితులు కూడా వాళ్ళు తెలుసు వాళ్ళ మిత్రుడు ఎటువంటి వాడు, స్నేహితుడు ఎటువంటి వాడు అని. కానీ ఆ డబ్బులో చిన్న ఇది వచ్చి తారతమ్యాలు వచ్చి ఎవరో చెప్పిందిని, లేకపోతే ఒక రూపాయి డబ్బులకి ఇచ్చిన విలువ ప్రకారం, డబ్బుకి ఇచ్చిన విలువ కోసం తన ప్రాణమిత్రుడినే వదిలేసుకోవడానికి రెడీ అవుతున్నారండి. అంటే డబ్బుకి ఇచ్చిన విలువ మిత్రుడికి ఇవ్వట్ల.
అంటే సొసైటీ ఎటుపోతుందండి? మన బంధుత్వాలకి, మన ప్రాణ స్నేహితులు వీళ్ళు, మన రక్తం పంచిపెట్టిన కుటుంబ సభ్యులు, మనల్ని చేసుకున్న భర్త, భార్యే కాదండి, భర్త అయినా గాని, మనం డబ్బుకిచ్చిన విలువ బంధుత్వాలకి ఇవ్వట్ల. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా ఆహ్, సందేశం ఏమని, అదే 10 మందికి ఏమని ఇద్దామనుకుంటున్నానంటే, దయచేసి మీరు ఇప్పుడు తాత్కాలికం. మన కష్టాలైనా, నష్టాలైనా తాత్కాలికం. అటువంటి ఆటిలకి బంధుత్వాల్ని మనం దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నానండి. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు డబ్బులు ఈరోజు వస్తాయి, రేపు ఇవాళ నా దగ్గర ఉంటాయి, రేపు మీ దగ్గర ఉంటాయి, ఇంకో దగ్గర ఉంటాయి. కానీ బంధుత్వాలు అలా కాదు. మన అన్నదమ్ముల ఇప్పుడు మనకి ఫస్ట్ మొదటి నుంచి చనిపోయే వరకు అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా, అటు భార్యాభర్తలైనా ఎప్పుడైనా ఒకళ్ళే ఉంటారు. కానీ ఈ డబ్బనేది ఇవాళ ఒక దగ్గర, రేపు ఒక దగ్గర, ఇంకో దగ్గర ఉంటది. అటువంటి డబ్బుకి మనం విలువిస్తున్నాం. సొసైటీ కూడా అలాగే ఉందండి. ఎందుకంటే తిమ్మిని బొమ్మి చేయొచ్చు అన్నట్టు, ఆయన తప్పు చేయకపోయినా, ఆయన ఇది కూడా గతంలో చేసాడండి. ఆయన ఎటువంటి తప్పు చేయకపోయినా, ఆయన అమాయకుడైతే అయినా సరే, ఆ నింద మోపి ఆయన్నే ముద్దాయి చేస్తున్నారు. ఏంటి? డబ్బుని చూసి, డబ్బున్న బలుపుని చూసి. అతను నేరస్తుడైనా, అతను అవినీతి చేసినా ఈయన మీద నింద మోపుతున్నారు. అమాయకుడు, మంచివాడు అన్న వ్యక్తి మీద మోపుతున్నారు. అదొకటి డబ్బు ప్రభావం బాగా చూపిస్తుందండి. అంటే ఇక్కడ న్యాయం జరగాలన్నా డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలి కాబట్టి మనం డబ్బు వెనకాలే వెళ్ళాలి. కాబట్టి న్యాయమైన ఇదైనా ముఖ్యంగా ఈ బంధుత్వాలు, న్యాయం, ధర్మం అనేది దేని ప్రకారం అది ఉంటే, సక్రమంగా ఉంటే, అసలు డబ్బు ఉండాలి. మనకు బ్రతకడానికి, మన అవసరాలకి డబ్బు ఉండాలి. కానీ మనం అన్యాయంగా వెళ్ళడానికి, ఆ అడ్డదారుల్లో అక్రమాలు చేయడానికి, మనం గొప్ప అనిపించుకునే క్రమంలో మనం డబ్బుకి విలువిస్తున్నాం. ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నానండి, మెసేజ్‌ని అదే బయటికి చెప్తున్నాను అందరికి. దయచేసి మీరు డబ్బులకి విలువ ఇవ్వకండి. బంధుత్వాలు ఇచ్చే డబ్బుకి విలువ ఇవ్వండి. చెప్తున్నాను కదా, మన అవసరాలకి, కుటుంబ అవసరాలకి ప్రతి ఒక్కరికి ఉంటాయి అవసరాలు. పిల్లల చదువుకని, మన ఆరోగ్యాల విషయాలని, కుటుంబ అవసరాలు కానీ, వైద్య ఖర్చులు కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ అత్యాశకు పోయి మనం డబ్బుకే విలువ ఇచ్చి మన బంధుత్వాలను పోగొట్టుకోవద్దని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.